కార్యదర్శి ఆ పని ఉన్నప్పుడే ఆ వస్తాను తప్ప మిగతా టైంలో ప్రతి రోజు ఉండవలసిన కార్యదర్శి ఏ ఒక్క రోజు కానీ జనాల ప్రస్తుతులు కానీ బాగోగులు కానీ చూడటం లేదు. కనీసం ఆమెకు అవసరం ఉన్నప్పుడు ఇట్లా వచ్చి అట్లా పోతుంది. కనీసం సిబ్బందులను మా తండ విలేజ్లల్లా అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు వీళ్ళున్నప్పుడు ప్రతిరోజు ట్రాక్టర్ వంటి ప్రతి చెత్త తీసేది, ఎక్కడక్కడ రోడ్డు సాఫ్ చేసేది. కనీసం ట్యాంకి వెళ్ళడం లేదు, కనీసం రోడ్డు సాఫ్ చేయడం లేదు, కార్యదర్శిలో చొరవ తీసుకోవడం లేదు సిబ్బందుల మీద. ఈ కనీసం ఆ పని ఉన్నప్పుడే వస్తాను తప్ప మిగతా టైంలో ఎదురు రోజు వస్తలేదని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. కార్యదర్శి మేడం కూడా గత ఈ పోడు హక్కుల సర్వేలప్పుడు కూడా కంపార్ట్మెంట్ నెంబరు రాసుకోలే వచ్చిలో కూడా ఏమో తిరిగి వేరే బాధ్యతలు ఇచ్చి ఆ కంపార్ట్మెంట్ నెంబర్లు కూడా యువకాడ పెట్టుకొని ఆ సిస్టమ్ కూడా ఎక్కియకుండా ఒక్కొక్కరితో మేము 3-4 ఎకరాల భూమి ఏనేసి నష్టపోయింది. ఇంతవరకు నా పోడు భూముల పట్ట ఏమైంది కాడో మీ కాడ కంపార్ట్మెంట్ నెంబర్ ఉంది కదా ఇవ్వండి, అక్కడ సార్ అవుతారు బీట్ ఆఫీసర్లు అంటారు అంటే కూడా ఇవ్వలేము. ఇంతవరకు ఆ భూయోగంలో కూడా నేను చాలా నష్టపోయింది. ఇంతవరకు రైతు బంధు కావచ్చు, పట్ట విషయంలో కావచ్చు, ప్రస్తుతానికి నేను నష్టపోయినా. అందుకనే నేను కలెక్టర్ ఆఫీస్ కూడా పోవడం జరిగింది. ఆడపోయి కూడా నేను మెమరాండం ఇవ్వడం జరిగింది కలెక్టర్ని. అయినా స్పందించలేదు. మళ్ళీ చెప్తాను స్పందన లేదు, స్పందన లేదు. అట్లనే నా లెక్క ఒక సందర్భంలో ఒక 5-6 ఉండరు, వాళ్ళని కూడా తీసుకురామంటే మీ మీడియా ముందు తీసుకొస్తా. కానీ ఇలాంటి కార్యక్రమం ఉంటే మా గ్రామం బట్టి బాగుపడదా అని చెప్పేసి మా ఉద్దేశం. లేదు, రెగ్యులర్గా ఇట్లా టైం టు టైం ఉండవలసిన బాధ్యత కార్యదర్శిది కాబట్టి ఇకనైనా ఈ పద్ధతులు మార్చుకొని ఉంటారా, లేకుంటే ఆమెను సస్పెండ్ చేసి వేరే కార్యదర్శిని త్వరలో మా గ్రామ పంచాయతీ పంపవలసింది ఈ వీడియో ద్వారా తెలియజేసింది. మాత్రం పూస మేమే ఒకరోజు వస్తుంది, ఒకరోజు రాదు, పని ఉండదు ఉంటుంది, ఇది ఉంటుంది, పెట్టుకుని ఉంటుంది, అది అట్లా చేస్తుంది. మరి కార్యదర్శి మేడం ఇప్పుడు 10 రోజులకు ఒకసారి వస్తుంది. ఏదైనా మీటింగ్ ఏదైనా ఉంటే అప్పుడే వస్తుంది, లేకపోతే రాదు. అడ్డం ఉన్నది. నిజమే.